మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సెకండ్, అన్లాజికల్, హైపోథెటికల్, సినిమా కోసం లిబర్టీని సినిమాటిక్ అనిపించాలి జనాలకి అని యూజ్ చేసుకునే కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా అనిపించవు. అది ఏదో సినిమాలో ఇదేంటబ్బా ఈ సీన్ ఎందుకు పెట్టాడా అని అనుకోం. కానీ కొన్ని సీన్స్ ఏంటంటే ఒక హై వోల్టేజ్ ఉన్న ఒక కరెంట్ వైర్ని పట్టుకుంటే ఓపెనింగ్ సీన్ ఒక హీరో ఎలివేషన్. అది అంటే ఫ్రెండ్ కోసం నేను చావనైనా చచ్చిపోతాను, వాడిని పడగొట్టైనా నేను చచ్చిపోతాను అని చెప్పాలనుకున్నాడు. అది ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండ్ ఈజ్ ఎ పాజిటివ్ పాయింట్ ఆఫ్ ద బాండేజ్ బిట్వీన్ ద ఫ్రెండ్స్. బికాస్ సినిమాలో మనం చూసిన వాళ్ళందరికీ అర్థమైపోతుంది, చూడని వాళ్ళకి మీరు సినిమా చూడండి. సినిమా చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే ఈ ఇద్దరు మిత్రులు భద్రశత్రువులు ఎలా అయ్యారో అని చూపించాలనుకున్నాడు. కానీ ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే స్నేహితం ఎలా చూపించాలనుకున్నాడు, వైలెన్స్లో చూపించాలనుకున్నాడు. అది చూపించేశాడు, ఆ జనాలకు ఎక్కేసింది. బట్ యాజ్ ఏ క్రిటిక్, యాజ్ ఏ అనలిస్ట్, ఇంకేదైనా అంటే ఒక పిల్లోడు ఒక ఆజానుబాహుని పడగొట్టాలంటే ఇంకా అతనికి అంతకు మించిన ఐడియా ఏంటి అనేది. అంటే కరెంట్ తీగ షాక్ కొట్టినా కూడా ఆ పిల్లోడు బతికాడు అంటే ఇట్ ఈస్ అండ్ సైన్స్ ఓవర్ ద సైన్సా. దాన్ని ఇలా కూడా డిజైన్ చేయొచ్చు. ఆయన తెలివిగా వెనక్కి వచ్చి ఇట్లా చూసిన తర్వాత ఏదో రకంగా వైరా విలన్ మీద పడ్డా వాడు చనిపోవచ్చు, ఇతను దాన్ని పట్టుకొని అది లేదండి. ఇక్కడ ఏమైందంటే వాడు పెట్టింది ఏంటి, విలన్ కింద పడాలి, పడగొడితేనే నీకు అని చెప్తున్నప్పుడు వాడు పడ్డాడా అని అడుగుతాడు. అర్థమైందా? లేవంగానే ఆ పిల్లోడు వాడు పడ్డాడా అని అడుగుతాడు. సో సి ద స్క్రీన్ ప్లే, ద రైటింగ్, ద డైలాగ్, సీన్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది. అంటే ఒక 11 10 ఏళ్ళ పిల్లాడు కుర్రాడికి ఒక కరెంట్ వైర్ తగిలితే వాడికి బ్లడ్ రావడము ప్లస్ పడడము కింద, అండ్ దాన్ని ఏమంటారు, వాడొచ్చి గుండెల మీద కొట్టంగానే బతకడము అనేది కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించవచ్చు కొంతమంది ప్రేక్షక వర్గానికి. బట్ ఇట్స్ ఓకే, అది ఒక అన్లాజికల్ పాయింట్ అనుకోవచ్చు, వెతకాలి చెప్పాలి అని. కాబట్టి రెండోది లాజికల్ అన్లాజికల్ కాదు, కానీ శృతి హాసన్ క్యారెక్టరైజేషన్ చాలా ఎక్కువ ఎడిట్స్ జరిగినట్టున్నాయి. ఎందుకంటే సినిమా నిడివి తగ్గించడానికి ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎడిట్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది, అమ్మాయి చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది. అలాంటిది అమ్మాయిలో ఉంటే ఇంకా ఆర్టిస్ట్ని యూజ్ చేసుకోండొచ్చు ప్రశాంత్ నీల్, బికాజ్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బికేమ్ వెరీ పేల్, చాలా పేల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అమ్మాయి. సెకండ్, ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది. అమెరికా రిటర్న్ కాబట్టి అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడాలి కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాను అని చెప్పి నాకు కూడా ఇప్పుడు శృతి హాసన్ లాగా వచ్చేస్తుందేమో. అమెరికన్ యాక్సెంట్ గురించి మాట్లాడాలి కాబట్టి అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడం కన్నా కూడా నువ్వు ఏ కథలో చూపిస్తున్నావు, 2017 ఎప్పుడో 10లోనే ఎప్పుడో 5 years బ్యాక్. అలాంటిది ఆ అమ్మాయి అంతకుముందే అమెరికాలో పుట్టొచ్చినా కూడా తెలుగు వస్తుంది కదా, తెలుగు మాట్లాడడానికి వస్తుంది కదా, అది కరెక్ట్గా చూపించలేదు. అండ్ కొన్ని సీన్స్ ప్రభాస్తో లవ్లో పడే సీన్ ఒకటిలాగా చూపించారు. అంటే అతను ఆకర్షించిందా, లేకపోతే అతన్ని ఇష్టపడిందా, లేకపోతే అసలు ఏంటి, ఫైట్ చేస్తుంటే అమ్మాయి ఆశ్చర్యపోతూ చూడడం ఏంటి, షాక్లో ఉన్నా ఉండాలి అమ్మాయి. అక్కడ నువ్వు లవ్ యాంగిల్ చూపించాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అమ్మాయి కార్లో కూర్చొని చూస్తూ ఉంటుంది ప్రభాస్ ఫైట్ చేస్తుంటే, షీ షుడ్ బి షాక్డ్ ఆర్ ఎల్స్ షీ షుడ్ బి హ్యాపీ. ఈ రెండు కాకుండా లవ్ యాంగిల్ చూపించాడు, ఆ లవ్ యాంగిల్ అక్కడే కట్ అయిపోయింది. బికాజ్ అమ్మాయిని పట్టుకోబోతాడు, వీళ్ళమ్మ వెళ్ళి కాపాడమని చెప్తుంది, ఓకే. బట్ ఆ ఎడిటింగ్ సీన్స్ కొంచెం ఏమైనా సినిమాకి అవసరం లేదనిపిస్తుంది మనకు కూడా, ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషనే అవసరం లేదు అక్కడ. బట్ అలాంటివన్నీ కొన్ని సెకండ్ హాఫ్లో ఏమైనా శృతి హాసన్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే బాహుబలిలో పార్ట్ 2లో తమన్నా లాస్ట్ 5 నిమిషాలు వచ్చి పక్కన నిలబడుకుంటుందో తెలియదు, కానీ సంథింగ్ ఇక్కడ ఇవి చెప్పుకోదగిన కొన్ని. సెకండ్ హాఫ్లో ఏంటంటే అనవసరమైన ఎలివేషన్స్,
ఆల్రెడీ ఒక హీరోని ఎలివేట్ ఎంత చేయాలో అంత ఫస్ట్ హాఫ్లో చేసేసావు. చేసేసినప్పుడు సెకండ్ హాఫ్లో ప్రేక్షకులకి ఫోర్సిబుల్గా చూపిస్తున్నట్టు చూపించకూడదు ఒక డైరెక్టర్గా. జనరల్లీ ఇందులో హీరో తప్పు లేదు, ఇందులో డైరెక్టర్ తప్పు లేదు. బట్ ఏంటంటే ఒక డైరెక్టరు ఒక ఫ్యాన్ అయితే ప్రభాస్ అంటే ఆయనకు కూడా ఇష్టమే, ఆ లోపల ఉండే ఉత్సాహం వస్తుంది కదా. లైక్ మన హరీష్ శంకర్ ఎగ్జాగరేటింగ్ అని కాదు, సంథింగ్. ఇప్పుడు హరీష్ శంకర్ గారి పవన్ కళ్యాణ్ చూస్తే పునకాలు వచ్చేస్తాయి. అదే మన బండ గణేష్ డైరెక్టర్ అయి ఉంటే ఇంకా అసలు ఆ సినిమా ఎంత నభూతో నా భవిష్యత్తు ఉంటుంది ఆ సినిమా. సో అలాగా ప్రశాంత్ నీల్ గారిని కూడా ప్రభాస్ అంత పెద్ద కటౌట్ ఉన్నప్పుడు ఆ కటౌట్ ఎట్లా వాడుకోవాలో వాడుకున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే కొంతమంది జనవర్గానికి సినిమాటిక్ లిబర్టీ కోసం ఎలివేషన్స్ చూపించారనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న కంపారిజన్ చేస్తాను. జనరల్లీ బాహుబలి అంటే నేను డైరెక్టర్స్ని కంపారిజన్ చేయట్లేదండి, ఒక సినిమా చూసిన ప్రేక్షకుడిలాగా కంపారిజన్ చేస్తున్నాను నేను. సో బాహుబలిలో రానాకి ప్రభాస్కి వైరం ఉన్నా కూడా ఎంత అందంగా చూపించారు అది. అండ్ ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో అక్కడ ఎలివేషన్ ఇచ్చారు. ఆ సామ్రాజ్యంలో వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అనేది చూపించారు. ఆ లాస్ట్ ఫైట్ అంతా కూడా థియేటర్స్లో జనాలు ఫోర్సబుల్గా కాకుండా వాళ్ళంతటి వాళ్ళే లేచి క్లాప్స్ కొట్టారు కదా. ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే పెట్టారు, కానీ కొన్ని వర్గ ప్రేక్షకులు ఏంటంటే ఫోర్సబుల్గా లేచి క్లాప్స్ కొట్టడం, వావ్ మూమెంట్స్. అంటే ఎట్లయిపోతుందంటే అతి ప్రేమ కూడా విషయానికి దారితీస్తుంది అంటారు. అలాంటిది నువ్వు బిట్టుకి ఎలివేషన్, బిట్టుకి డ్రమ్ములు, బిట్టుకి మ్యూజిక్ పెట్టేసరికి ఇన్ని వావ్ మూమెంట్స్లో నేను ఇంకా సినిమాలో నిలబడుకొని చూడడం బెటర్ ఏమో అనిపిస్తుంది జనాలకి కుర్చీలో కూర్చోవడం కన్నా. ఇట్ అఫెక్ట్స్ ద సెకండ్ పార్ట్ ఎంత ఉండిపోతుంది అనేది. అంటే ద ఓన్లీ రీజన్ సెకండ్ హాఫ్లో ఎందుకని ఎలివేషన్స్ ఇచ్చారు అంటే పరిచయం చేసిన క్యారెక్టర్లో ఉన్నాయి ఒక 600 క్యారెక్టర్లు పరిచయం చేశాడు. వాళ్ళందరికంటే ఈయన ఇంకా ఇది అని చూపించడానికి అసలు ఆ క్యారెక్టర్స్ కి ఈయనకి ఇంకా మనకి సెకండ్ హాఫ్ లో సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది శౌరాంగ్యుడికి మన్నార్కి ఆ కాపర్లకి ఏంటి అనేది. కానీ ఇక్కడ నాకు అన్లాజికల్ పాయింట్ ఏంటంటే, ఒక లాజికల్గా అంటే జనరల్గా ఇంకా పక్కా క్రిటిక్ లాగా మాట్లాడాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాల నుంచి తీసుకొస్తారు. ఒక్కొక్క దేశాల నుంచి తీసుకొస్తారు. ఉక్రెయిన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, జర్మనీ, హాంకాంగ్, ఎక్కడెక్కడో జపాన్, వీళ్ళందరినీ అంతమంది సైన్యం ముందు ప్రభాస్ ఒక్కడే పృథ్వీరాజ్ పక్కన. హౌ కమ్ ఇట్ డిమాండ్స్? అదే నువ్వు అంత పెద్ద దేశాల నుంచి కాకపోయినా నీకున్న వర్గంలో నువ్వు పెట్టుకో. ఇప్పుడు బాహుబలిలో కంపారిజన్ ఎందుకు చేశానంటే, ఆ కాలకేయులకి, రానాకి, ఇంకొక వర్గానికి, మన కుంతల రాజ్యం వాళ్ళకి, వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళ దేశంలో ప్రజలే పోట్లాడుతుంటారు. నువ్వు ఇంకొక దేశ సైన్యాన్ని తీసుకొచ్చి ఒక సామాన్య పౌరుడైన ఇతనికి చూపిస్తున్నావు అంటే తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సీన్ బాగాలేదు అని కాదు, నువ్వు బాగానే ఎలివేట్ చేసావు వాళ్ళందరి ముందు ప్రభాస్ గొప్ప అని. బట్ హౌ కమ్ ఇట్ జస్టిఫై? కాంట్రడిక్షనే కదా అది, ఆబ్వియస్గా అదొకటి. అండ్ ఆ డ్రగ్ ఫైట్ లాస్ట్లో, డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఇద్దరు మనుషులు అంటే వీళ్ళిద్దరూ 100 మందిని నేను చంపాను, నీకన్నా 10 మందిని ఎక్కువ చంపాను అని చెప్పి వాళ్ళిద్దరు ఒక ఫన్నీగా ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అక్కడ ఫైట్లో కూడా. వై దిస్ మచ్ ఎలివేషన్స్ టు ఏ హీరో? నాట్ ఓన్లీ హీరో, టు ద ఆడియన్స్. నువ్వు ఎరా ఇంకా ప్రభాస్ ఇంకేం చూపిస్తావు? ఇది ఏంటంటే ఎగటొచ్చేస్తుంది ఎక్కువసార్లు చూసేసరికి. అండ్ బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ప్రభాస్ ఇస్ లుకింగ్ స్టన్నింగ్. అండ్ ఛత్రపతిలో ప్రభాస్ ఎలా ఉన్నారో అలాగే అందరూ అంటున్నారండి ఏజ్ కనపడుతుంది, వాయిస్కి ఏమైంది, ఏమీ కాలేదు. అతని మేకప్ కూడా, అతని ఫేస్కి సర్జరీలు ఏమి చేయించుకోలేదు, ఫిల్టర్లు కూడా ఏమీ వేయలేదండి. బయట ఇప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉన్నాడు. జస్ట్ ఏంటంటే ఆ ఏజ్ వల్ల ఫేస్లో కొంతమందికి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, జెనెటికల్లీ ఉంటుంది, వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి ఉండే జెనెటికల్లీ రీజన్స్ ఉంటాయి. దానివల్ల అతనికి ఏమైనా అట్లా వచ్చుండే, అట్లా ఫేస్ అట్లా పెద్ద మనిషిగా కనిపిస్తుండొచ్చేమో కానీ. బట్ హిస్ వాయిస్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఆ డైలాగ్ మాడ్యులేషన్
ఇంకా చెప్పాలి అనుకుంటే తనలో ఉండే ఇంకొక సైడ్ ఆఫ్ యాంగిల్ని కూడా ఈ సినిమాలో చూపించారు ప్రభాస్. బేసికల్లీ ద వే హీ చేంజ్డ్ హిజ్ ఎక్స్ప్రెషన్స్ వెన్ హీ ఈజ్ ఇన్ యాంగర్ మోడ్ అనేది. అండ్ శౌరాంగ నాయకుడిగా దేవరథ ఎలా ఉండబోతోంది అనేది మనం సెకండ్ పార్ట్లో చూస్తాము. అండ్ ప్రతి ఒక్కరు బాగా చేశారండి. బాబీ సింహ, టీను ఆనంద్, ప్రతాప్ గారు, ప్రమోద్ క్యారెక్టర్స్ గురించి చదివితే బోల్డ్ ఉన్నాయి. అండ్ శ్రేయారెడ్డి, వద్దు. షాఫీ గారు, చాలా మయం ఉన్నాయి. గోపి గారు, చాలా ఉన్నాయి. బ్రహ్మాజీ గారు, సో బ్రహ్మాజీ గారు, ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ పేరున యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ గారు న్యాయం చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి ఒక రికగ్నిషన్ ఇచ్చారు. ఆర్టిస్టులు కోరుకునేది రికగ్నిషన్ గురించేనండి. ఆ రికగ్నిషన్ గురించి ఇలాంటి డైరెక్టర్ల చేతుల్లో పడితే వాళ్ళకు రికగ్నిషన్ వస్తుంది, వాళ్ళకి 4 సినిమాలు వస్తాయి. సో ఇలాంటి సినిమాలు తెలుగు సినిమాకి చాలా ఇంపార్టెంట్. చాలామంది అప్పుడు మొన్నటి వరకు ఒక 2 వరల్డ్స్ ఉండేవండి. మన శృతి హాసన్ కూడా ఒక లాంచ్లో చెప్పారు ఇది, ఒక ఈవెంట్లో చెప్పారు ఇది. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ఇట్ ద సేమ్ థింగ్. నేను కూడా ఒక సినిమా లవర్, సినిమా క్రిటిక్, ఒక సినీ అనలిస్ట్ కాబట్టి అప్పటిదాకా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని ఉండేవి. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు మీరు సౌత్ ఇండియా నుంచా అంటే అవును మేము సౌత్ ఇండియా నుంచే ఏమి ఇప్పుడు అని తల ఎగరేసుకునే సినిమాలు మనం చేస్తున్నాము. ఏ సినిమాల్ని వాళ్ళు కాపీ కొట్టుకొని అక్కడ చేసుకొని హిట్లు కొట్టుకుంటున్నారు బాలీవుడ్ వాళ్ళు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.